అనగా ఏమి? పంచేంద్రియములకు, దశేంద్రియములకు, పంచభూతములకు, పంచకోశములకు అన్నిటికీ తానే గణపతి. Ganapati is the master of 5 senses of perception, 5 elements, 5 senses of action. దైవత్వము. There lies the divinity. పంచకోశములు కూడాను అదే అధిపతి. The 5 life sheaths, Ganapati is the master. మొట్టమొదట దేహంతో అన్నమయ ప్రాణకోశం. The first one is అన్నమయ కోశము. the first one sheath of food. ప్రాణమయ కోశము. The life. మనోమయ కోశము. The mind. అంతవరకు మాత్రమే ఈనాటి మానవులు కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. Man is able to reach and understand till the third sheath. విజ్ఞానమయకు ఆనందమయకు ప్రయాణం చేయటం లేదు. He is not traveling to the fourth sheath. ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయం ఈ మూడు కూడాను కేవలము బాహ్యమైనటువంటి యొక్క భౌతికమైనటువంటి యొక్క శక్తిని. The first 3 life sheaths, the food, the life and the mind, are merely physical and external. విజ్ఞానమయ కోసం మాత్రము అది కారణ స్వరూపమైనటువంటిది. The sheath of wisdom is the causal దీనికి aspect. అతీతమైనటువంటి ఆనందమయ కోశము. Beyond that, there is a sheath of అట్టి ananda. ఆనందమును ప్రాప్తించాలంటే దైవాన్ని ఆశ్రయించాలి. In order to attain the state of bliss, you have to pray to God. ఇట్టి పంచకోశముల చేత చుట్టబడినటువంటి వాడు పరమాత్ముడు. And God has got all the 5 essential ఈ principles. పంచకోశములను మనం నిర్మూలన చేసుకుంటూ రావాలి. We have to remove one after another, the 5 life. దీనికి గణపతియే సహాయము. Ganapati helps you to గణములకంతా stop. పతియే కాబట్టి ఈ గణపతి ఏమైనా చేయగలడు. As is the master of all ganas, he can do anything. ఇతను మహా బుద్ధిశాలి, He is highly intelligent, చాలా తెలివితేటలు గలవాడు. very intelligent. అందుకోసమనే ఎక్కడైనా ఏనుగు చూసినప్పుడు అది గజ తెలివిరా అంటారు. When once you see any elephant, you say it's highly తెలివితేటలు intelligent. చాలా సూక్ష్మంగా ఉంటుంటాయి ఎలిఫెంట్కు. Elephant is very intelligent. దాని యొక్క గుణం మరొకరికి రాదు. No one would ever ఒక match. మాస్టర్ను మాత్రమే అది విశ్వసిస్తుంది కానీ మరొకరిని విశ్వసించదు. The elephant follows the master only, none else. కాబట్టి అతనికి ఒకే మాస్టర్గా ఉండాలి. So there needs one master. కనుక ఈ గణపతికి ఏ మాస్టర్ లేడు. Ganapati has no master above him. ఇతనే మాస్టర్. He is the master to himself. కనుకనే ఈ యొక్క వినాయకుడిని మనం అనేక రకములుగా మనం భావించి పూజించేదానికంటే వినాయకుడిగా మన యొక్క బుద్ధి ప్రసన్నతనే వినాయకుడిగా విశ్వసించాలి. Instead of worshipping Lord Vinayaka, we have to consider that Vinayaka stands for intelligence. కనుక ఈ తెలివితేటలను మనం సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి. We have to make proper use of our intelligence. దీన్నంత మిస్యూజ్ చేయకూడదు. We should never misuse our intelligence. దుర్వినియోగపరచకూడదు. We should not misuse it. దుస్సంగంతో చేర్చకూడదు. We should not put it in the back అప్పుడే company. నీ యొక్క జీవితం అనేటువంటి సార్థకమవుతుంది. Then only your life would be redeemed. నేను అప్పుడప్పుడు పిల్లలకంతా చెప్తుంటాను, Bhagavan tells our students now and then, ఇతరులతో మీరు ఎక్కువ కలవకండి అంటుంటాను. don't join the company frequently. ఎందుకనగా Why? ఈ దుస్సంగం చేత ఆ తన ఎందున్నటువంటి యొక్క సూక్ష్మమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి భావములు కూడా నిర్మూలమైపోతుంటాయి. Because of the bad company, all the sacred sentiments within you will be spoiled, ruined. కనుక నీవు దాసుడైపోతున్నావు కానీ వినాయకుడు కావటం లేదు. In fact, you become a slave by associating in the నీవు bad దాసుడి company. మాటనే నమ్ముతున్నావు కానీ నాయకుడి మాటను నమ్మటం In లేదు. fact, you go by the words of the slave but not by the master. ఇదే ఒకానొక సమయం లోపల రామాయణం లోపల కైకను పోయి ప్రశ్నించారు, The same thing is written there in Ramayana. అమ్మా నీవు కేకేయ రాజపుత్రివి, Mother, you are the daughter of the king of Kekaya. అలాంటి నీవు ఒక దాసి అయినటువంటి యొక్క ఈ మాటను నీవు నమ్మటము. Why should you follow, believe the words of ఈ మందల మాటలు servant? నీవు నమ్మకూడదు. Don't go by the words of your నీవు mother. చాలా అపకీర్తిని పాలైపోతావు. You'll be put to disrepute. కన్న కొడుకును కూడా నువ్వు దూరం చేసుకుంటావు. In fact, you'll be cut off from your own ఈ son. రామచంద్రుడి కంటే నీకు ప్రేమ కలిగినట్టుగా మరొకరు లేరు. And in fact, no one loves you more than Ramachandra. చిన్నప్పటి నుంచి శ్రీరామచంద్రుని చాలా ప్రేమిస్తూ వచ్చావు. In fact, you have been loving Ramachandra. తన సొంత కుమారుడైనటువంటి యొక్క భర్తని కూడా నువ్వు విస్మరించింది. And in fact, you love Rama more than అలాంటి your నీకేమో son. ఈనాడు ఎట్టు మారిపోయింది. What happened to all that love you had? కేవలం ఈ మందల మాటల చేత నీ యొక్క బుద్ధి మార్పు You కలిగి are carried away by the words of Mandala. ఆ సమయంలో బుద్ధి భేదం చేతని మందల మాటనే సత్యము అని ఆమె ఖండిస్తూ వచ్చింది. Because of bad times, she has gone by the words of Mandala and considered them all అనగా true. బుద్ధి భేదం కలిగినప్పుడు అసత్యం సత్యంగా ఏర్పడుతుంది, సత్యం అసత్యంగా మారుతుంది. Because of perversion, falsehood appears as truth and vice versa. కనుక మనము అనేక రకమైనటువంటి సంఘదోషముల చేత మన బుద్ధులు కూడా మార్పు చెందుతుంటాయి. The company affects our mind and intelligence. కనుక మనం చిన్న వయసు నుంచినే తేజ దుర్జన సంసర్గం, So right from childhood, we should run away from bad company. భజ సాధు సమాగమం, We should always join the good గురు company. పుణ్య మహోరాత్రం, We should do good deeds all the time. ఈ విధంగా మనం విచారణ చేయాలి.
This, the way how we conduct ourselves. ఎవరితో కూడా మనం అధికంగా సంపర్కం చేయకూడదు. We should not be in anybody's company for too హలో long. హలో హౌ ఆర్ యు గుడ్ బై బస్. Our association should be under certain limitations. Hello, hello, goodbye. అట్టి లక్ష్యాన్ని మీరు సాధించుకుంటూ Achieve the aim and goal. ఈనాటి నుంచి కూడాను From this day, వినాయకుడు వినాయక. నాయకుడు లేనటువంటి వాడు వినాయకుడు. Vinayaka has no master above him. అదే మా నాయకుడు. He is our leader. అతనికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. You may give any name to him. అట్టి నాయకుడు మాకు చిక్కాడు అనే ధైర్యంతో మీరు జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలి. Face the life with all the courage that you have got God himself as the master, the leader. కనుక So, ఈ వినాయక చవితిగా ఏదో మనం పూజలు చేసుకోవటము, పత్రి తేవటము, బెండపత్రి, మారేడు పత్రి, తులసి పత్రి, ఏదో ఈ పత్రులంతా వేసుకో, ఇది కాదు మనం అర్పితం చేయాల్సింది. Vinayaka Chavati does not mean offering the leaves of any plant. పుష్పం ఫలం తోయం, ఈ నాలుగింటిని మనం అర్పితం గావించాలి. We have to offer the leaf or the flower, the fruit or water. The leaf. దేహమే పత్రము. Body is the leaf. ఈ పత్రం ఎప్పుడు రాలిపోతుందో, When it fades out, when it drops, కాబట్టి ఈ పత్రాన్ని మనం నమ్ముకొని ఉండకూడదు. don't go by this body which is temporary. పుష్పం Then flower. వాడిపోయే పుష్పం కాదు, Flower fades. ఎండిపోయే పుష్పం కాదు, It never gets dry. కాలిపోయే పుష్పం కాదు, It's not the one that- రాలిపోయే పుష్పం కాదు, It never- జారిపోయే పుష్పం కాదు. It never drops. అది మనో పుష్పం. Your mind is the flower. ఇంకా తోయం, Then the water. ఈ వాటర్ ఎక్కడిది? Where- ఏ ట్యాప్ వాటరు, ఏ బాగు వాటరు, ఏ నది వాటరు, ఇది కాదు. It's not the tap water. ఆనంద బాష్పమే తోయం. Water is not the tap water. It's not well water or the river water. That tears of joy. మన ఫలం, ఫలం. ఈ ఫలం దేని భగవంతుడికి అర్పితం చేయాలి? What sort of fruit is to be offered to God? ఏ జామ పండు, లేక మామిడి పండు, లేకపోతే అరటి పండు, ఏ ఫలంలో యాపిల్ పండు, ఇవంతా మనం అర్పితం చేయాలి. What sort of fruits are to be offered to God? Apple fruit or mango fruit or what? మనో ఫలం. And your mind is the fruit. కాబట్టి పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఈ నాలుగు దేహంలో ఉన్నటువంటి అర్పితం చేయాలి. So these four within you have to be నీకు ఒక offered to నయా God. పైసా ఖర్చు లేదు. You don't need to spend single ఎట్టి happiness. కాలకు నీ You మురికాలక్కర్లేదు. don't need to strain. భౌతికమైనటువంటి ఫలాలు ఇచ్చే ప్రయోజనం ఏమిటి? What for? Why should you offer ఈ these ఫలాలు కూడా things? చూపుతున్నారు భగవంతుడికి. You just show to God. చూపేది దేవుడికి, మేపేది నువ్వునికి. You show all the preparation to God, but you eat ultimately. ఏం ఫలం చెప్పండి? What do you get out of అదే that? ఇస్తే ఒక్కతూరి ఇచ్చేసేయాలి, అయిపోయి. Offer it totally. మధ్య once for all. మధ్య ఏ బంప్స్ జంప్స్ రాకూడదు. There should not bumps and jumps in అలాంటి between. పుష్పాన్ని మనం భగవంతుడికి అర్పించాలి. We should offer that sort of అలాంటి తోయాన్ని భగవంతుడికి వదలాలి. that type of water. is అలాంటి possible. పత్రంతో మనం పూజించాలి. We should worship God with ఫలాన్ని such. మనం అది అర్పితం గావించాలి. Such a fruit has got to be offered to God. ఇది నిజమైనటువంటి ఈనాడు అర్పితము. This is true offering. ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనలతో, ఈ విధమైనటువంటి ఆరాధనతో, ఈ విధమైనటువంటి ప్రవర్తనతో మన జీవితాన్ని సార్థకంగా గావించుకోవాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Bhagavan wants us to lead a life in prayer, worship and correct conduct. So saying, he blesses everybody and brings his discourse to a close. शुक्लाम्बरधरं गणपतिमन्त्रम्